10 ఏళ్లు ఉద్యోగం చేశాడు. ఎందుకీ గొడ్డు చాకరీ అనుకున్నాడు. స్నేహితులు సోదరుడితో కలిసి వ్యాపారం పెట్టాడు. లాభం లేదనుకున్నాడు. పాత ఆభరణాలను కరిగించి బంగారం అమ్మే వ్యాపారం మొదలెట్టాడు. లైఫ్ అంటే ఇది కాదు డిసైడ్ అయిపోయాడు. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఎలా అని ప్రశ్నించుకున్నాడు. పెద్ద ప్లాన్ గీశాడు. కానీ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఏంటా ప్లాన్? చివరకు ఏమైంది? హైఫై లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుని కొన్నేళ్ల పాటు ఆ జీవితాన్ని ఎంజాయ్ చేసిన వ్యక్తి ఇతనే. పేరు బీపీఎన్ జైన్. జెమ్స్ అండ్ జ్యువెలరీ బిజినెస్ లో మనోడికి చాలా నాలెడ్జ్ ఉంది. జమాలజీలో డిప్లొమా హోల్డర్ కూడా కావడంతో డిమాండ్ కూడా అలానే ఉండేది. హైదరాబాద్ లోనే ఓ జ్యువెలరీ షోరూమ్ లో 10 ఏళ్ల పాటు మేనేజర్ గా కూడా పనిచేశాడు. 2013లో జాబ్ కి బాయ్ బాయ్ చెప్పాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. 2013 నుంచి 16 కాలం గిర్రున తిరిగింది. ఈ 3 ఏళ్ల వ్యవధిలో బీపీఎన్ జైన్ చాలా వ్యాపారాలు చేశాడు. అదే సమయంలో భారీ మోసాలకి పాల్పడ్డాడు. అందుకే కాకీల వెనుకగా నిల్చుని తలదించుకున్నాడు. మేనేజర్ పోస్ట్ ను వదిలేసుకున్నాక సోదరుడు స్నేహితులతో కలిసి బంగారం వ్యాపారం చేశాడు. దీంతో తనకున్న జమాలజీ నాలెడ్జ్ కి సానబెట్టి పాత ఆభరణాల్ని కొనుగోలు చేశాడు. ఆ ఆభరణాల్ని కరిగించి బంగారం కడ్డీలు చేసి అమ్మేవాడు. మేనేజర్ గా పనిచేసే సమయంలో ఏర్పడిన పరిచయాలు, పెంచుకున్న నమ్మకంతో జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్లు బాగానే తీసుకునేవాడు. కొంతకాలానికి తీసుకున్న ఆభరణాలకు డబ్బులు చెల్లించడం మానేశాడు. ఆభరణాలు కరిగిస్తే వచ్చిన బంగారాన్ని ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేదు. ఇలా 50 కిలోల బంగారానికి కుచ్చుటోపీ వేశాడు. గత అక్టోబర్లో వన్ ఫైన్ మార్నింగ్ కుటుంబంతో సహా విదేశాలకు చెక్కేశాడు. ఉత్త చేతులతో కాదు, కొట్టేసిన బంగారంతో. నమ్మి బంగారం ఇస్తే బీపీఎన్ జైన్ ఇంత పని చేస్తాడా అంటూ ఆగ్రహోదగ్ధులైన బాధిత జ్యువెలరీ వ్యాపారులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్, అబిడ్స్, నారాయణగూడ, పంజగుట్ట స్టేషన్లలో మొత్తం 9 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 50 కేజీల బంగారాన్ని గుటకాయ స్వహా చేసిన బీపీఎన్ పై దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కానీ ఆలోగానే దేశాన్ని వీడిన బీపీఎన్ ఫ్యామిలీతో సహా మలేషియా, ఇండోనేషియా, బ్యాంకాక్ దేశాల్లో హాయిగా విహరించాడు. హైదరాబాద్ వచ్చి గుట్టుచప్పుడు కాకుండా జీవితామనుకుంటే లుకౌట్ నోటీసులు ఉండటంతో ప్రత్యామ్నాయంపై ఆలోచించాడు. భారత్లోని ఎయిర్పోర్ట్ ప్రమేయం లేకుండా నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా నగరంలోని సోమాజ్గూడకు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చార్మినార్ పోలీసులు బీపీఎన్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4 కిలోల బంగారం రికవరీ చేశారు. ఈ 4 కిలోల బంగారం కూడా ఆభరణాన్ని కరిగిస్తే వచ్చింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత బీపీఎన్ ని మరింతగా విచారిస్తామన్నారు పోలీసులు. ఎంతమందిని మోసం చేశాడు, నొక్కేసిన బంగారం ఎక్కడుంది, ఎంత ఉంది అనేది దర్యాప్తులో